నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా, మీ పార్టీకి దండం, మీకు దండం అని. 24వ తారీఖున ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ఢిల్లీకి వస్తున్నారు. రాత్రికి వస్తున్నారు. మీరు కూడా అందులో పార్ట్ అవుతారా? ఎందుకంటే 42% రిజర్వేషన్. సార్, వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. దే ఆర్ కమింగ్ యాజ్ ఎ గవర్నమెంట్, దే ఆర్ నాట్ కమింగ్ యాజ్ ఆల్ పార్టీ. ఇఫ్ దే ఇన్వైట్ ఆల్ పార్టీ, దెన్ విల్ టేక్ ఎ డిసిషన్. తెలంగాణ అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. లేదు, వాళ్ళకు పార్లమెంట్ ఉన్నది. పార్లమెంట్ సార్ ఒకటి మన లేలే నేను ఒక మాట చెప్తున్నాను. ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే, ఏ ఫ్యామిలీలో గొడవ లేదు సార్. రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య లేదా, కవిత గారికి కేటీఆర్ మధ్య లేదా, వీల్ అవర్ ఓన్ ప్రాబ్లం ఫ్యామిలీ పై విల్ సాల్వ్ ఇట్. నేనేం అదే అంటున్నా, అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మధ్యన లేదా, కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా. మీరు అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వీల్ సెటిల్ ఇట్, డోంట్ వరీ. ఇది మై ఇట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ, విల్ డూ ఇట్, విల్ సెటిల్ ఇట్, నో ప్రాబ్లం. సార్ పార్టీ మీ ఇప్పుడు చెప్తున్నావు, నో వన్ ఈజ్ అవర్ పార్టీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు. వీల్ అసెస్ ది సిచ్యువేషన్. మన నేషనల్ లీడర్స్ ఉంది అప్పుడు వాట్ ఎవర్ ఇట్. ఇదే కాదు, అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్,
party seniors and party national party is going to take definitely action. వాళ్ళు ఏమైనా రెస్పాండెడ్ అయ్యారా? నేను ఇప్పుడేం మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా వాళ్ళు రాలేదు. డెఫినెట్గా దే ఇస్ డిసిప్లిన్ కమిటీ పార్టీ, నేషనల్ పార్టీ సీజ్ ఆఫ్ ది మ్యాటర్, దే విల్ టేక్ లుక్ ఇన్ టు మ్యాటర్. మా దగ్గర కొత్త పాత లేదండి, అంతా ఒకటే, వీఆర్ ఆల్ వన్. ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థియోరీ, ఆ నేరేషన్ మా దగ్గర లేదు. వీఆర్ ఆల్ వన్. సార్, ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇష్యూసే కాదు, సొంత పార్టీని బీజేపీ ఎంపీలు తెచ్చిన రిప్రజెంటేషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఒక 3-4 ఎమ్మెల్యేలు అయితే ఒక 10 సార్లు జరిగింది ఇప్పటివరకు తెలిసిన ఇష్యూస్. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లీడర్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, డెఫినెట్గా దట్ విల్ బి అడ్రస్ టు డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్యాడర్ అండ్ లీడర్స్. రాహుల్ గాంధీ పట్టించుకున్న రేవంత్ రెడ్డికి మీ మంత్రులు ఎందుకు పదే పదే? Because administrative relations. We don't believe in politicizing the political differences between the government. We believe that there should be an administrative relation between all the governments. కానీ భారతదేశంలో విపక్షాలు అధికారులు ఆయన ఎప్పుడు చీకటి గది నుంచి బయటకు వస్తే కదా, వాళ్ళ సార్ వస్తే అప్పుడు వెలుతురు కనబడుతుంది వాళ్ళకు. రామచంద్ర గారు, దేశంలో విపక్షాల అధికారంలో ఉన్న తమిళనాడు కానీ బెంగాల్, సిద్ధరామయ్య ఇట్లా అందరి కాంట్రవర్సీ. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం మీ ప్రభుత్వం అడిగిన వెంటనే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అవ్వడం. మేము అందరికీ ఇచ్చినాం. అశోక్ గెహ్లాట్ గారికి ఇస్తే రాహుల్ గాంధీ గారు కోపం వచ్చింది, మీకు తెలుసో తెలియదు. తమిళనాడు, మన కేరళ, మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకి ఫియర్స్ బ్యాటిల్ ఉంది. అయినప్పుడు కూడా వెన్ ఎవర్ షీ కమ్స్ టు ఢిల్లీకి అమిత్ షా గారు టైం ఇస్తున్నారు, ప్రధానమంత్రిగా ఎవ్రీ టైమ్ వెన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, బీజేపీ బిలీవ్స్ దట్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ టు అస్. వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఆఫ్ ది స్టేట్, ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ టు గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బి మెయింటైన్ కార్డియల్లీ. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినప్పుడు అలిగేషన్ చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. సిస్టమ్ కేసీఆర్ రాస్తారు, యాక్షన్ ఏమో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇప్పటివరకు తెలంగాణలో 10 సంవత్సరాల్లో చాలా కుంభకోణాలు జరిగినాయి, కాలేజీలతో సహా అనేక విషయాలు. ఒక్క దాంట్లో కూడా ఈడీ ఎంటర్ కాలేదు, కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆసక్తి చూపించడం లేదని అలిగేషన్. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కామని చెప్పి అడుగుతున్నాం. అది వీఆర్ డిమాండింగ్ వెరీ ఫార్మ్లీ. సిబిఐ రెండింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్లో కాలేజ్ను ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం. మీరు అన్నది కూడా వాళ్ళు వీళ్ళు కలిసినారండి, ఈ స్క్రిప్ట్ రాస్తున్నారని చెప్పేది. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద. ఇది ఓన్లీ ఏ స్టోరీ రైటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. మీ కేంద్ర మంత్రి గారే బీఆర్ఎస్ నాయకులందరినీ కాపాడుతున్నాడని పైగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఎంతని చెప్తారు, వాళ్ళకి ఏంది మిస్లీడ్ చేయడానికి. పీపుల్ ద కాంగ్రెస్ హ్యాబిట్, కాంగ్రెస్ ఆల్ లైఫ్, Congress is mother of misleading the people. Congress can do anything which is in their favor, but వాళ్ళ పబ్లిక్ ఫేవర్ ఎప్పుడు చూడలేదు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటి కాకపోతే స్టాలిన్ పిలిస్తే ఎందుకు పోయారు, ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే భయము, ఈరోజు అన్ని చాలా విషయాల్లో వాళ్ళిద్దరు స్టాండ్ ఒకటే ఉన్నది. కాబట్టి దాని మీద నేను బోధించుకున్నది ఇస్ ఆల్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ which has been only rejected story by the people of Telangana. మీరు వెంటనే అంటున్నారు, చాలా మంది ఇంత లేట్ అయింది అంటున్నారు. చెప్పండి. అవును, మరి అంతే అంటున్నాం, అందుకని అంటున్నాం కదా. వాళ్ళ పార్టీ లీడర్ ఎందుకు ఇవ్వట్లేదు, మా మీద ఎందుకు అంటున్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు అన్న మాటని అంటున్నాం. వాళ్ళు మా మీద ఏమంటున్నారు, మీ ఇన్నిసార్లు పోయినా ఇన్నిసార్లు కలిసినావు, మా రాహుల్ గాంధీ గారు ఇయ్యలే కానీ మీరు ఇచ్చారు, కానీ మా పనులు జరగట్లే అన్న మాటకు నేను చెప్తున్నాను. ఈ మాట మేము చెప్తున్నాం కదా, ఏమేమి ఇచ్చామని చెప్పి. ఇన్నిసార్లు కలిశారు కదా, మీరు లెక్క చెప్తాం. లెట్ దెమ్ కమ్ ఫర్ డిబేట్. మీ ముందే ఇక్కడే ఢిల్లీలో ఇదే గుడిజాడ హాల్లో కూర్చుందాం, మాట్లాడదాం.